నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్‌లు ఒక 2 ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో ఒకటి నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలై మాచర్ల మీదుగా సిరిగిరిపాడు దగ్గర ఉన్నటువంటి దేవుపల్లి వరకు సంబంధించింది ఒకటి. రెండవది మాచర్ల నుంచి దాచేపల్లి వరకు ఉన్నటువంటిది రెండవ నోటిఫికేషన్. ఇప్పుడు మనం ఈ రెండవ నోటిఫికేషన్‌ని చూడబోతున్నాం. నేషనల్ హైవే నెంబర్ 167 దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ఏమని ఇస్తుంది? ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఇది 3G నోటిఫికేషన్‌గా మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వివరం ఈ విధంగా ఉంది. ఈ నోటిఫికేషన్‌లోకి వెళ్ళే ముందు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఎడిషన్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఎడిషన్‌లో పేజ్ నంబర్ 8లో ఇది పబ్లిష్ చేయబడింది. ఇవి లోకల్‌గా దొరికే పేపర్స్‌లో కొంత తేడా ఉండవచ్చు. ఇది మాత్రం ఆన్‌లైన్ ఎడిషన్ పేపర్. సో, ఈ ఆన్‌లైన్ ఎడిషన్ పేపర్‌లో మనం చూడాలి అనుకున్నప్పుడు ఈ కింద సోర్స్ పేరుతో ఇచ్చినటువంటి ఈ భాగాన్ని టైప్ చేసేసినట్లయితే ఈ పేపర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ పేజ్ నంబర్ 8ని చూడొచ్చు. ఈ పేజ్ నంబర్ 8లో ఇచ్చినటువంటి వివరం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం గమనించుదాం. ఇది 3G నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబడింది కాబట్టి ఈ 3G నోటిఫికేషన్ కన్నా ముందు 3A నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఉంటారు. తర్వాత నెక్స్ట్ 3C 3Dలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అంటే ఆ స్టేజెస్ అనమాట. 3Cలో సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని పరిష్కరించడం. 3Dలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్ 3G. ఈ 3G నోటిఫికేషన్ కింద జరిగేటువంటి అంశం ఏమిటి అంటే దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి అడుగుతారు. దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం గమనించాల్సి ఉంది ఇక్కడ. ఇక్కడ ఇచ్చినటువంటి దీన్ని చూసినట్లయితే భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ బహిరంగ ప్రకటన జాతీయ రహదారుల చట్టం 1956 సెక్షన్ 3G సబ్ సెక్షన్ 3 కింద ఈ నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం జాతీయ రహదారుల చట్టం 1956 సెక్షన్ 3G సబ్ సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మాచర్ల నుండి దాచేపల్లి వరకు కిలోమీటర్లు 0 నుంచి కిలోమీటర్ 43.659 వరకు గల జాతీయ రహదారి 167AD యొక్క నిర్వహణ, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కొరకు భూమి విస్తరించబడును. ఇది భూమి విస్తరించబడును అంటే అర్థము ఇది రోడ్డు యొక్క వైడనింగ్, రోడ్డుని వెడల్పు చేస్తున్నారు. ఆల్రెడీ 167AD పేరుతో హైవే అయింది, నేషనల్ హైవే. అంటే మాచర్ల నుంచి దాచేపల్లి వరకు ఉన్న హైవేని నేషనల్ హైవేగా చేశారు. కానీ ఈ రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం, గ్రామాల మధ్య నుంచి వస్తున్నటువంటి కారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడం అనేది ఉంది కాబట్టి ఈ రద్దీని తగ్గించడానికి అని చెప్పి రోడ్డు వైడనింగ్ చేయబడుతుంది. అంటే భూమి విస్తరించబడడం అంటే అర్థం ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఇచ్చాడు అనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలంలో నడికుడి గ్రామం, రెంటచింతల మండలంలో పాల్వాయి, రెంటచింతల, మిట్టగుడిపాడు ఈ గ్రామాలు, గురజాల గ్రామం మరియు మండలం, మాచర్ల మండలంలో కంభంపాడు, మాచర్ల గ్రామాల్లో జాతీయ రహదారి 167AD భూమి యొక్క నిర్వహణ, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కొరకు కిలోమీటర్లు 0.000 నుండి కిలోమీటర్లు 43.659 అంటే 43 కిలోమీటర్ల 659 మీటర్ల వరకు గల భూములు నిమిత్తం ఇదిగో షెడ్యూల్ దాఖలు భూములు, అందరి కట్టడములు, చెట్లు మొదలగు వాటితో సహా భారత కేంద్ర ప్రభుత్వం వారికి రుణాది భారరహితముగా దాఖలు కాబడినట్టు జాతీయ రహదారుల చట్టం 1956 నాటిది అంటే 48 ఆఫ్ 1956 పరిచ్ఛేదం 3D సబ్ సెక్షన్ 2 ప్రకారం రచించబడినటువంటి SO 3086E ద్వారా భారత ప్రభుత్వ రోడ్ మరియు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి గెజిట్ అసాధారణ సంచిక నెంబర్ 2957 తేదీ 11 జూలై 2023న ప్రకటించబడింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గతంలో ఎప్పుడు ఇచ్చాము అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సదరు భూములతో సంబంధం కలిగిన లేదా సదరు భూములతో ప్రయోజనాలకు సంబంధించి ఆసక్తి కలిగిన వారు ఆ భూములపై వారికి గల హక్కులు ధృవీకరించు దాన్ని సర్టిఫై చేయడం వాటికి సంబంధించింది. ఒరిజినల్ దస్తావేజులు అంటే ఏ ల్యాండ్ అయితే వాళ్ళ సర్వే నెంబర్లో మెన్షన్ చేస్తున్నారో, ఎవరి ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్ వైడనింగ్ కింద తీసుకుంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ ల్యాండ్కి సంబంధించినటువంటి
ఒరిజినల్ దస్తావేజులు, అలాగే పట్టాదారు పాస్బుక్స్, అలాగే టైటిల్ డీడ్స్ అంటే వేరే కొన్ని ఉంటే ఎవరి దగ్గర నుంచి అయినా కొన్ని ఉంటే అట్లాంటి వాటికి సంబంధించిన టైటిల్ డీడ్స్ మరియు వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీలు, వారి జిరాక్స్ కాపీలు కాదు ఇది, వాటి జిరాక్స్ కాపీలు మరియు కట్టడములు ఏమైనా ఉండొచ్చు అంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉంటే కొంతమంది ఫామ్ హౌస్ లాగా చేస్తారు కాబట్టి అట్లాంటి యొక్క కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఆమోదిత ప్లాన్స్ ఇది అప్రూవ్డ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లు, పన్ను అసెస్మెంట్ సహజంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక కట్టడం ఉంటే దాని మీద ట్యాక్స్ అసెస్మెంట్ జరుగుతుంది, ఇంత పన్ను కట్టాల్సి ఉంటుంది అని గ్రామ పంచాయతీ నిర్ణయిస్తుంది ఆ ఏరియాని బేస్ చేసుకొని. దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్ మరియు పన్ను రసీదు ట్యాక్స్ కట్టినటువంటి రసీదు వీటన్నింటితో స్వయముగా లేదా తమ ప్రతినిధి ద్వారా డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కానీ లేదా ల్యాండ్ అతని తరఫు నుంచి ఇంకొకళ్ళు ఎవరైనా కానీ లేదా న్యాయవాదుల ద్వారా ఒక అడ్వకేట్ ద్వారా ఈ దిగువ పేర్కొనబడిన గ్రామమునకు ఎదురుగా చూపబడిన స్థలము, తేదీ మరియు సమయములలో జాయింట్ కలెక్టర్ మరియు అధికృత అధికారి భూసేకరణ జాతీయ రహదారి 167 AD వారి ఎదుట హాజరై తమ హక్కులను తెలియజేయండి. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఈ 167 AD ఈ హైవేకి సంబంధించినటువంటి రోడ్ వైడనింగ్ ఏదైతే జరగాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ని అక్వైర్ చేయడానికి భూమిని సేకరించడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ని అపాయింట్ చేశారు వారు జాయింట్ కలెక్టర్ గారు. ఆ జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఎదురుగా హాజరై మీకు ఏవైతే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమని అడిగారో వాటిని సబ్మిట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే ఇది పల్నాడు జిల్లా మండలాలు దాచేపల్లి, గురజాల, రెండుచింతల, మాచర్ల ఈ 4 మండల ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇందులోని దాచేపల్లి గ్రామంలో దాచేపల్లి మండలంలో నడికుడి గ్రామానికి సంబంధించినటువంటిది, గురజాలలోని గురజాల, రెండుచింతల మండలానికి సంబంధించినటువంటి రెండుచింతల, పాల్వాయి, మిట్టగుడిపాడు ప్రాంతాలు, మాచర్ల మండలానికి సంబంధించిన మాచర్ల, కంభంపాడు ప్రాంతాలు ఇవి కవర్ అవుతున్నటువంటి ఏరియాస్. ఇవి గ్రామ పంచాయతీల పరిధిగా అర్థం చేసుకోండి, మిగతా చిన్న పల్లెలు ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రామంలో ఎంతమంది అవార్డు గ్రహీతలు అనేటువంటి ఉన్నారంటే యజమానులు ఉన్నారు లేదా ఇంట్రెస్ట్ పార్టీస్ ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక పెక్యులర్గా ఉన్నటువంటి కాన్సెప్ట్, చాలా వాటిల్లో ఇది ఉండదు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి పర్సన్స్ ఈ నెంబర్లు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్లలో మీరు కూడా ఒకరిగా ఉన్నట్టయితే ఈ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం గురజాలలో అంటే ఆర్డీఓ ఆఫీస్ గురజాల ఆర్డీఓ ఆఫీస్లో 2 ఆగస్టు 2023 నాటి మధ్యాహ్నం 2 గంటలకు కలవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఆ సమయానికి ఇక్కడ జాయింట్ కలెక్టర్ కూడా అక్కడికి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కమిషన్లో ఈ సర్వే నెంబర్లు అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది. ఈ సీరియల్ నెంబర్, ల్యాండ్ యొక్క సీరియల్ నెంబరు, తర్వాత సర్వే నెంబర్, తర్వాత భూమికి సంబంధించినటువంటి రకం అంటే ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమి అనేటువంటి వివరాలు, తర్వాత భూమి యొక్క స్వభావం మెట్ట, మాగాణి లాంటి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది ఎంత ఏరియాలో జరుగుతుంది అనేది ఎకరాలలో అలాగే హెక్టార్లలో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని లేదా రిలేటెడ్ పర్సన్ లేదా ఇంట్రెస్టెడ్ పర్సన్ సంబంధించినటువంటి వివరం, ఇంతకుముందు ఎవరైతే కలుసుకొని మాట్లాడడం జరిగిందో వారికి సంబంధించిన వివరాలు దాదాపుగా వస్తుంటాయి. తర్వాత ఆ ఏరియాలో ఏమైనా చెట్లు కానీ ఇతరత్ర ఫామ్ హౌస్ లాంటి ఇళ్ళు లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ వివరం. ఇప్పుడు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ చూద్దాం. ఇది మామూలు ఉన్నటువంటి రూట్ మ్యాప్. మీకు నేను తెలియదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూట్ మ్యాప్ అనేటువంటిది ఇది ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డుని మాత్రమే తెలియజేస్తోంది. అంతేకాని ఖచ్చితంగా ఇదే రూట్ నుంచి వెళుతుంది అనేటువంటిది లేదు. అక్కడక్కడ అవసరమైతే బైపాస్ లాగా కూడా చేయొచ్చు అక్కడ అవసరాన్ని బట్టి. సో సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో అది మాత్రమే ఫైనల్గా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు 2 రకాల రూట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రూట్లలో మొదటిది సాగర్ నుంచి మాచర్ల, మాచర్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిరిగిరిపాడు నుంచి దేవుపల్లి వరకు ఉన్నటువంటి భాగం. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 2 నోటిఫికేషన్లు వచ్చాయని. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మాచర్ల నుంచి దాచేపల్లికి ఈ రూట్లో ఏదైతే ఉందో ఇది సెకండ్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం ఈ సెకండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి భాగాన్ని చూస్తున్నాం. ఇది ఈ భాగం మాచర్ల నుంచి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది. ఇక్కడ మాచర్ల ఇటు కంభంపాడు, పాలువాయి, రెండుచింతల, ఈ గురజాల,
ఇక్కడ నుంచి నడికుడి ఈ ఏరియాల నుంచి దాచేపల్లికి కలిసేటువంటి యొక్క ఈ 167A కలిసి ఇది 167AD. ఇప్పటిదాకా ఇది నేషనల్ హైవే నెంబర్ 21గా ఉన్నటువంటిది ఇక్కడ నేషనల్ హైవే నెంబర్ 167ADగా మారుతుంది. దీనికి సంబంధించినటువంటిది దీన్ని కాస్త జాగ్రఫికల్గా చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది రూట్. ఇక పూర్తి స్థాయి నోటిఫికేషన్ చూస్తున్నట్లయితే అది ఈ విధంగా ఉంది. నేను మరలా చెప్పదలుచుకున్నాను, ఇది ఈనాటి అంటే 28 జూలై 2023 నాటి ఆంధ్రప్రభ ఆన్లైన్ ఎడిషన్లో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెయిన్ ఎడిషన్. నేను మాత్రం దీన్ని ఆన్లైన్ ఎడిషన్లో చూశాను. పేజీ నెంబర్ 8లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. సో 2 ఆగస్ట్ 2023 నాడు ఆర్డీఓ ఆఫీస్ గురజాల్లో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పొందవలసిందే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.